నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ అల్కబూనారు. ఎందుకంటే ఉప్పల్ అసెంబ్లీ సీటుకు టీఆర్ఎస్ అభ్యర్థిగా సుభాష్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయడంతో తీవ్ర నిరాశకు గురయ్యారని సమాచారం. 2014 ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆకాంక్షించిన పార్టీ ఆదేశాల మేరకు చెర్లపల్లి డివిజన్ నుంచి కార్పొరేట్గా పోటీ చేసి మేయర్ పదవి చేపట్టారు బొంతు రామ్మోహన్. అయితే చెర్లపల్లి డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని కావడంతో అక్కడి నుంచి పోటీ చేయడాన్ని బొంతు రామ్మోహన్ నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజా సమస్యలు పరిష్కారంపై దృష్టి సారించారు. మేయర్గా ఉన్నప్పటికీ ఉప్పల్ నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి సారించేవారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఉప్పల్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా కేసీఆర్ ప్రకటించిన జాబితాలో ఉప్పల్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా 2014లో పోటీ చేసి ఓడిపోయిన బేతి సుభాష్ రెడ్డి పేరు ఖరారైంది. అయితే జాబితా ప్రకటించిన వెంటనే మేయర్ నిరాశకు గురయ్యారని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. అందుకే జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశానికి మేయర్ డుమ్మా కొట్టడంతో పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పార్టీ వర్గాలకు అందుబాటులోకి రాలేదని వారు చెప్పారు. ప్రగతి నివేదన సభ ఏర్పాట్లలో రామ్మోహన్ కీలకంగా వ్యవహరించారు. కేటీఆర్, కేసీఆర్ సన్నిహిత అనుచరుడిగా పేరుపడ్డ రామ్మోహన్కి ఏ మేరకు అవకాశం లభిస్తుందో వేచి చూడాలి అన్నది పబ్లిక్ టాక్. హలో, నేను మీ తాగుబోతు రమేష్. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. Please like, share and subscribe Public Talk. Thank you. I wish you all the best. Please subscribe Public Talk. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.